ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ గురించి తెలుసుకుందాం. దీన్నే మనం PMJAYగా పిలుస్తాం. ఈ స్కీమ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ 2018 ఇయర్లో లాంచ్ చేసింది. సో ఈ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజననే మనం వాడుకలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్గా పిలుచుకుంటున్నాం. ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అంటే ఏంటి, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ ఇందులో బెనిఫిట్స్ ఏమున్నాయి, అండ్ దీని యొక్క ఫీచర్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. సో అప్పుడే మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఈ వీడియోలో నేను ఎలా ఆయుష్మాన్ భారత్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఈ ఆయుష్మాన్ భారత్ అకౌంట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ ఇందులో 5 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అది ప్రైవేట్ సెక్టార్ కానీ గవర్నమెంట్ సెక్టార్ కానీ ఏ హాస్పిటల్లో ఉన్నా క్యాష్లెస్ మీకు 5 lakhs వరకు ఉచితంగా వైద్యం చేస్తారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేయరు అంటే, ఇందులో వచ్చేసి OPD అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయరు. అండ్ ఫెర్టిలిటీకి సంబంధించిన సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయరు. అండ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, ఫేషియల్ సర్జరీస్ లాంటివి ఉంటుంది కదా, సో వాటికి కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఫ్రీగా ఆయుష్మాన్ భారత్ కార్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా కంప్లీట్గా చూసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, నాదో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్నీ వీడియో ద్వారా చేస్తూ ఉంటాను.